శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం వేదగాయత్ర్యై నమః. నిన్నటి రోజున మనము కార్తీక పౌర్ణమి యొక్క గొప్పతనాన్ని విశిష్టతను చెప్పుకుంటూ ఆ పురంజయుడు అనేటువంటి రాజు కార్తీక పౌర్ణమి రోజు దేవాలయంలో దీపారాధన చేయడం వల్ల భజనతో భక్తి గీతాలతో స్వామిని అలరించి యుద్ధరంగానికి వెళ్ళేటప్పుడు స్వామిని పూజించి యుద్ధానికి వెళ్ళడం చేత కాంబోజుడు మొదలైనటువంటి రాజులందరినీ కూడా జయించినటువంటి వాడై విజయలక్ష్మిని చేపట్టి తన రాజ్యానికి కూడా చేరుకున్నాడు అని చెప్పుకున్నాం. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే భగవదాలయంలో దీపారాధన చేస్తారో, ఎవరైతే భగవదాలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో నాట్యాన్ని చేస్తారో, ఎవరైతే పురాణ పఠనాన్ని చేస్తారో, విష్ణువు యొక్క భక్తి గీతాలతో భజనలతో స్వామిని సేవిస్తారో, అర్చిస్తారో, అట్టి వారికి ఎటువంటి పాపము కూడా లభించదు, సద్గతులు లభిస్తాయి అని చెప్పి ఈ కార్తీక పురాణం అనేటువంటి పురాణంలో కూడా చెప్పబడుతూ కూడా ఉన్నది. ఆ కాంబోజుడి మొదలైనటువంటి రాజులందరినీ జయించిన తర్వాత తన రాజ్యానికి విచ్చేసినటువంటి ఆ పురంజయుడు చాలా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్య పరిపాలన కూడా చేయడం మొదలుపెట్టినాడు. అంతేకాకుండా సత్యవాదిగా, సదాచార సంపన్నుడిగా, దాతగా, భోక్తగా, ప్రియవాదిగా కూడా మారిపోయాడు. యజ్ఞయాగాది క్రతువులు అనేకాలను కూడా తాను నిర్వహించడంతో పాటుగా తన రాజ్యంలో అందరినీ కూడా యజ్ఞయాగాది క్రతువుల్లో భాగస్వామ్యులను కూడా చేశాడు. ప్రజలందరిలో కూడా భక్తి భావాన్ని పెంపొందించేటువంటి భాగంలో తాను అందరినీ కూడా ఆ యజ్ఞయాగాది క్రతువుల్లో పాలుపంచుకునేలా చేశాడు. విష్ణు భక్తి కావడం చేత సత్వగుణాన్ని కూడా పొందాడు. సాత్వికమైనటువంటి పనులను మాత్రమే చేయడం ప్రారంభించాడు. అరిషట్ వర్గాలను కూడా జయించాడు. అరి అంటే శత్రువులు, షట్ అంటే 6. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. ఏ మనిషి అయినా సరే ఈ 6 యొక్క వర్గాలను కూడా జయించినాడు అంటే కామానికి కానీ, క్రోధానికి కానీ, లోభానికి కానీ, మోహానికి కానీ, మదానికి కానీ, మాత్సర్యానికి లోను కాకుండా ఇంద్రియ నిగ్రహాలను ఏ వ్యక్తి అయితే, ఏ మనుష్యుడైతే కూడా చేపడతాడో, ఈ అరిషడ్ వర్గాలకు లోను కాకుండా తన దేహాన్ని తాను సంయమనం చేసుకుంటాడో వాళ్ళు ఎటువంటి పాపకార్యాలను చేయరు, అన్ని పుణ్యకార్యాలే చేసుకుంటూ వెళ్తాడు. అదేవిధంగా ఈ పురంజయుడు కూడా ఈ అరిషట్ వర్గాలన్నింటినీ జయించినటువంటి వాడై పాపం అనేటువంటి పదాన్నే కూడా తన రాజ్యంలో ఎక్కడా కూడా లేకుండా చేశాడు. ఈ కార్తీక వ్రత ఆచరణ చేయడం వల్ల గతంలో తాను ఏదైతే దొంగతనాలు చేయించాడో, బ్రాహ్మణుల యొక్క తర్వాత దేవతల యొక్క పొలాలను లాక్కున్నాడో వాటన్నిటినీ కూడా తిరిగి ఇవ్వడం ద్వారా తన పాపాలన్నీ కూడా పోగొట్టుకున్నాడు. విష్ణువుని ఆరాధించే విషయంలో ఏ నెలలో ఏ విధంగా చేయాలి, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధంగా ఆచరించవలసి ఉంటుంది. కార్తీక మాసంలో విష్ణువును ఒక విధంగా ఆరాధించాలి. అదేవిధంగా మనకు వచ్చే నెలలో ధనుర్మాసం అనేటువంటిది వస్తుంది. ఆ ధనుర్మాసంలో మహావిష్ణువును ఆరాధించేటువంటి విధానం కూడా వేరుగా కూడా ఉంటుంది. అటువంటి ఏ మాసంలో భగవంతుణ్ణి ఏ విధమైనటువంటి పూజల చేత, ఏ విధమైనటువంటి పూజా విధానాల చేత అర్చించాలి, పూజించాలి, సేవించాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాడు. ఏ క్షేత్రము మహావిష్ణువును పూజించడానికి దివ్యమైనటువంటిదో, ఏ క్షేత్రంలో మహావిష్ణువును పూజిస్తే ఇహపర సుఖాలలో సుఖశాంతులు కలుగుతాయో అనేటువంటి విషయాన్ని కూడా తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేటువంటి సమయంలో ఆకాశవాణి
అశరీరవాణి అని కూడా అంటూ ఉంటాం. అంటే మనిషి కనిపించకుండా కేవలం మాట మాత్రమే వినిపిస్తుందన్నమాట. అటువంటి ఆకాశవాణి ఓ పురంజయ, కార్తీక మాసంలో కమలాపతిని అర్చించడానికి రంగనాథుడున్న కలియుగ వైకుంఠమైన శ్రీరంగక్షేత్రము వెళ్ళి అక్కడ సంసార వశాన్ని తెగగొట్టే శ్రీరంగనాథుని పూజించు అని చెప్పింది. ఈ శ్రీరంగక్షేత్రం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. మనం ఆ శ్రీరంగక్షేత్రాన్ని గమనించినట్లయితే 7 ప్రాకారాలతో కూడా ఉంటుంది. ఒక్కొక్క ప్రాకారంలో ఒక్కో విధంగా కూడా ఉంటుంది. ఈ 7 ప్రాకారాలలో నిజం చెప్పాలంటే ఇది సువిశాలమైనటువంటి అత్యంత పెద్ద పుణ్యక్షేత్రం. ఆ దేవాలయాల యొక్క ప్రాకారాల లోపలనే ఇండ్లు, అంగళ్ళు, వ్యాపారాలు అన్నీ చేసుకుంటూ ఉంటారు. అంత పెద్దటి ఈ క్షేత్రం ఇది. అంతేకాకుండా ప్రపంచంలోనే ఎత్తైనటువంటి 2వ గోపురం కలిగినటువంటిది శ్రీరంగపట్టణం. ఆ శ్రీరంగపట్టణాన్ని, గోపురాన్ని కనుక చూసినట్లయితే మనసు ఎంత తన్మయత్వం పొందుతూ ఉంటే అక్కడ ఉండేటువంటి అనేక విధములైనటువంటి బొమ్మలు కావచ్చు, ఆ కళాకృతులు కావచ్చు, మనసును ఆహ్లాదపరుస్తాయండి. చాలా దివ్యంగా ఉంటుంది ఆ శ్రీరంగపట్నం. మనం అక్కడికి వెళ్తే ఒక నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఏది అంటే కావేరీ నది. విశేషం ఏమంటే ఆ కావేరీ నదిని కనుక మనము చూసినట్లయితే 2 భాగాలుగా విడిపోయి శ్రీరంగపట్టణాన్ని ఒక ద్వీపంలాగా ఉంచుతుంది. అంటే ఇప్పుడు మనకు అన్ని వైపులా నీళ్ళు ఉండి మధ్యలో భూమి ఉంటే దాన్ని ద్వీపము అని చెప్పి చెబుతూ ఉంటాం కదా. అదేవిధంగా ఈ కావేరీ నది 2 పాయలుగా మారిపోయి ఈ శ్రీరంగ క్షేత్రాన్ని కూడా ఒక ద్వీపములాగా కూడా ఉంచుతుంది. మీరు కావాలంటే కావేరీ నది పర్యటనకు కానీ, శ్రీరంగపట్టణం పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ బాగా గమనించినట్లయితే ఈ 2 పాయల కావేరీ నది కూడా మనకు కనిపిస్తూ కూడా ఉంటుంది. కాబట్టి ఈ మహావిష్ణువుని అర్చించడానికి కలియుగ వైకుంఠం లాంటి దేవాలయం ఏది అంటే ఈ శ్రీరంగపట్టణంగా కూడా చెప్పవచ్చు. అక్కడ రంగనాథ స్వామి కూడా ప్రధాన దేవతగా కూడా ఉన్నాడు. ఆ శ్రీరంగనాథుని సేవించినట్లయితే నీకు సకల శుభములు కలుగుతాయి అని చెప్పి ఆకాశవాణి కూడా చెప్పడం చేత ఆ మాటలు విన్నటువంటి పురంజయుడు చతురంగ బలాలతో కూడా దర్శనానికై బయలుదేరాడు. తన రాజ్యం నుంచి శ్రీరంగపట్టణానికి తన చతురంగ బల సైన్యంతో కూడా బయలుదేరుతూ మధ్యలో అనేక తీర్థాలలో స్నానం చేస్తూ అనేక క్షేత్రాలను కూడా దర్శిస్తూ బయలుదేరాడు. అక్కడ శ్రీరంగపట్టణాన్ని కూడా చేరుకున్నాడు. కార్తీక మాసంలో స్వామిని అర్చిస్తూ సేవిస్తూ భగవన్ నామస్మరణతో కాలాన్ని గడిపినాడు. శ్రీరంగ రంగ రంగ నాయన్న కావేటి రంగరంగ. మనం ఇలాంటి పాటలు శ్రీరంగనాథుడి పైన ఎన్నో కూడా చూడవచ్చు. ఇది ఒక లాలిపాట మాత్రమే. ఆ శ్రీరంగనాథుడు పవళించి ఉంటాడండి. ఆ శ్రీరంగపట్టణంలో చేయి కింద పెట్టుకుని ఉంటాడు. నాభి నుంచి బ్రహ్మ ఉంటాడు. అనేక మంది దేవతామూర్తులు కూడా ఆ శ్రీరంగపట్టణంలో మనము గర్భాలయంలో కూడా చూడవచ్చు. అటువంటి దివ్యమైనటువంటి స్వామివారిని వర్ణన చెప్పాలంటే మానవులకు ఎవ్వరికీ కూడా సాధ్యము కాదు. అటువంటి దివ్యమంగళ విగ్రహంతో ఉండేటువంటి ఆ శ్రీరంగపట్టణంలో అనునిత్యము కూడా ఆ పురంజయుడు రామ రామ కృష్ణ కృష్ణ నారాయణ నారాయణ హరి హరి అంటూ శ్రీకృష్ణ గానామృతం, శ్రీరామ గానామృతం, శ్రీ విష్ణు గానామృతాన్ని చేస్తూ అక్కడే దానములు, ధర్మములు, జపములు, హోమములు, తపములు, దేవతా ప్రోక్షణలు చేస్తూ ఆ కార్తీక మాసము మొత్తము కూడా అక్కడే ఉన్నటువంటి వాడై అక్కడి నుంచి తిరిగి తన నగరానికి కూడా చేరుకున్నాడు ఆ పురంజయుడు. 1 నెల రోజులు విశేష క్షేత్రమైనటువంటి శ్రీరంగపట్టణంలో ఆ కార్తీక మాసంలో ఆ దామోదరుని చెంత గడిపినటువంటి ఆ పురంజయుడు చాలా ధన్యాత్ముడుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఏదో ఈ కార్తీక మాసంలో మనము ఒక క్షేత్రానికి వెళ్ళి అమ్మయ్యా ఈరోజు ఒక క్షేత్రానికి వెళ్ళొచ్చినాము, ఒక దేవుణ్ణి దర్శించుకున్నాము, ఈ కార్తీక మాసంలో మా పాపాలన్నీ తొలగిపోయినాయి అని మనం అనుకుంటే సాక్షాత్తుగా నెల రోజుల పాటు కలియుగ వైకుంఠమైనటువంటి శ్రీరంగపట్టణంలో ప్రతి నిత్యము కావేరీ నదిలో స్నానాన్ని చేస్తూ అనేక పూజ యజ్ఞ యాగములు చేసినటువంటి ఆ పురంజయుని జన్మ ఎంత ధన్యమై ఉంటుంది. ఆ విధంగా అన్ని పనులు పూర్తి చేసి కార్తీక మాసమంతా అక్కడే ఉన్నటువంటి వాడై తన నిజ నగరానికి కూడా చేరుకున్నాడు. ఆ రాజుకు ప్రజలంతా కూడా ఘన స్వాగతాన్ని పలికారు. ఒకప్పుడు పురంజయుని చూస్తే భయపడేటువంటి ప్రజలు తాను చేస్తున్నటువంటి మంచి పనులకు చూసి ఈనాడు అయ్యా మా మహారాజు గారు ఎంత గొప్పవారు, ఎంత ధర్మాత్ములు, ఎంత దానపరులు, ఎంతటి పుణ్యాత్ములు అని చెప్పి ప్రజలు అనుకోవడంతో పాటుగా నెల రోజుల ఆ శ్రీరంగపట్టణ యాత్ర పూర్తి చేసుకొని వచ్చినటువంటి ఆ పురంజయునికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. తర్వాత తన రాజపురాన్ని చేరుకున్నాడు ఆ పురంజయుడు. ఆ క్షణ పర్యంతము నుంచి కూడా ఎటువంటి అన్యాయము అనేటువంటి మాట లేకుండా న్యాయబద్ధమైనటువంటి నీతితో కూడినటువంటి రాజ్య పరిపాలన కూడా చేయడం ప్రారంభించాడు ఆ పురంజయుడు. ఇలా చాలా సంవత్సరాల పాటుగా రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి వాడే గొప్ప మహారాజుగా పేరు తెచ్చుకున్నటువంటి ఆ పురంజయుడు వృద్ధాప్యం రాగానే తన కొడుకును ఆ రాజ్యానికి రాజుగా ప్రకటించి వానప్రస్థం తీసుకుని అంతఃపుర జనంతో ఆశ్రమవాసం చేస్తూ కార్తీక వ్రతనిష్టతో అతడు మహావిష్ణు లోకాన్ని కూడా పొందినాడు. దివ్యమైనటువంటి జన్మ. అటువంటి జన్మ రావాలి అంటే మనం మహావిష్ణువును కూడా ఆరాధించాలి. పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వతమైనటువంటి మహావిష్ణు లోకము కార్తీక మాసంలో మహావిష్ణువును సేవించడం ద్వారా కూడా లభిస్తుంది. కాబట్టి ఓ మునిశ్రేష్ఠ, కార్తీక వ్రతం చాలా పుణ్యమైనటువంటిది. మనిషి యొక్క అన్ని కోరికలను కూడా నెరవేరుస్తుంది. కార్తీక ధర్మాలు శ్రమకరాలు కావు. కేశవుడికి చాలా ఇష్టం. అయ్యో ఈ కార్తీక మాసంలో చల్లీళ్ళతో స్నానం చేస్తున్నామే, మాకేమన్నా ఆరోగ్యం బాగుండదేమో, మేము ఇబ్బంది పడతామేమో, భగవంతుని మీద భారం వేసి చేయండి. ఏమీ కాదు, మహావిష్ణువు అండదండలు ఉంటాయి మనకు, కాబట్టి ఏమీ కూడా కాదు. కేశవుడికి అవి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. మనం ఎప్పుడైతే కార్తీక మాస నియమాలను ప్రారంభించామో భగవంతుడు మన చెంతనే ఉండి మనల్ని ముందుకు కూడా నడిపిస్తూ ఉంటాడు. ఇటువంటి కార్తీక ధర్మాన్ని మానవుడు బుద్ధిపూర్వకంగా ఆచరించినట్లయితే ఉత్తమ గతిని కూడా పొందుతారు. సకల సుఖాల్ని ఇచ్చేటివి, పాప వినాశకమైనవి అయిన జయప్రదమైన కార్తీక వ్రతం ఆచరించకపోయిన వాళ్ళు కీడు పొందుతారు. ఎవరైతే ఎందుకు ఈ కార్తీక మాసంలో ఈ పూజలు చేయాలి, ఈ కార్తీక వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి అని వితండవాదము పెడసరి మాటలు మాట్లాడతారో వారికి తప్పకుండా కూడా కీడు కలగడంతో పాటుగా మహారౌరవాది నరకాలను కూడా పొందుతారు. ఎవరైతే ఈ అధ్యాయాన్ని వింటారో వారి పాపాలన్నీ తొలగిపోయి ఉత్తమ గతులు పొందుతారు అని చెప్పి ఆ జనక మహారాజు గారితో వశిష్ఠ మహాముని చెప్పినటువంటి 23వ అధ్యాయము శ్రీరంగ క్షేత్ర మాహాత్మ్యము స్కంద పురాణంలో పురాణ అంతర్గత కార్తీక మాహాత్మ్యంలో 23వ అధ్యాయము ఈ రోజుకు సంపూర్ణమవుతున్నది. 24వ అధ్యాయము రేపటి రోజున చెప్పుకుందాము. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీభ్య గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.